ఖరీదైనటువంటి రోగం. ఇక్కడ వచ్చింది అసలు మెయిన్, మనకు వస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సామాన్యుల్లో ఈ రోగం వచ్చినప్పుడు ఖరీదైనటువంటి వైద్యం చేయించుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రభుత్వాలు చేయాల్సింది. సామాన్యుడికి కూడా ఆయుర్వేద పద్ధతిలో ఎన్ని మూలికలు ఉన్నాయి, ఆ మూలికలను అందుబాటులోకి తీసుకొచ్చి చక్కగా ఎలా అయితే క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ సెక్టర్లో తక్కువగా ఉన్నాయండి. మనకేదో హైదరాబాద్లో నిమ్స్ తప్పనిచ్చి ఇంకా అందుబాటులో ఉన్నాయి లేవు. మనకు అందుబాటులో ఇక్కడ యార్లగడ్డ వెంకట చౌదరి గారి హాస్పిటల్ ఏదో ఉంది, అది మూలబడింది చాలా కాలం నుంచి. ఇలాగ సామాన్యుడు ఏమైపోవాలి? ఇది ప్రభుత్వాలు ఆలోచించి ఈ ప్రాణాంతకం అని చెప్తున్నటువంటి ఈ క్యాన్సర్ వ్యాధికి తక్షణం చాలా సింపుల్గా, చాలా రొమ్ము క్యాన్సర్ అండి, ఇది ప్రివెన్షన్గా చేసుకుంటే మనకు మూలికల్లో కూడా చాలా బాగా తగ్గుతుంది. లేదు అటు వెళ్ళి ప్రైమరీగా గుర్తించి చేయించుకుంటే కూడా చక్కగా మీరు ఇందాక అన్నట్టుగా క్యూరబుల్ సార్. కానీ ఇది సెకండరీ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఎర్లీ స్టేజ్లో చేయించుకుంటే ఏ వైద్య విధానమైనా సరే ఈజీయే. ఇప్పుడు మా తత్వం ఏమవుతుందంటే, మా దగ్గరికి ప్రైమరీ స్టేజ్లో ఎవరు రారండి. అక్కడ అంటే సామాన్యంగా ఉంటుంది కదా క్యాన్సర్ వాళ్ళకు కూడా సార్. ఇప్పుడు దీని మీద ఇప్పుడు మీరు చెప్పారు సార్, వాళ్ళు నెలకోసారి చూసుకోవటం, ఏమన్నా గడ్డలు కనపడుతున్నాయి ఇట్లా వాళ్ళకి తెలియదు, కొంతమంది తెలియదు సార్ పాపం. తెలియక మరి అలా భయపడిపోతుంటారు. అందువల్ల మీలాంటి డాక్టర్స్ ఏం చెప్పాలంటే, ఇదిగో ఇలా ఉంటాయి సిమ్టమ్స్, ఇట్లా చూసుకోండి, చేయి టెస్ట్ చేసుకోండి, ఇలా ఉండని మీరు చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళ అవగాహన ఉంటే వాళ్ళు కూడా చాలా ఇదిగా కరెక్ట్గా ఉంటారు. అదేనండి, ఇప్పుడు మనం తీసుకున్న కార్యక్రమం కూడా ఇది అవేర్నెస్, రొమ్ము క్యాన్సర్ మీద మనం అవేర్నెస్ ప్రోగ్రాము. సమాజంలో కొంతమంది బాధ్యత గల వ్యక్తులు ముందుకు వచ్చి ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇలా లేడీ డాక్టర్లను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామీణ స్త్రీలకి వాళ్ళలో అవగాహన, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ గురించి. రెండోదండి గర్భసంచి క్యాన్సర్. ఏమాత్రం డిశ్చార్జెస్, వైట్ డిశ్చార్జెస్, ఏదైనా డిశ్చార్జ్ వస్తుంది, కడుపులో నొప్పి వస్తుందని చెప్పేసి అని వీళ్ళు అనగానే ఇంకేముంది గర్భసంచి తీసేయాలనేవాళ్ళు. ఇంతకుముందు రోజుల్లో అసలు గర్భసంచికి సంబంధించిన ఏ ప్రాబ్లం వెళ్ళినా ముందు గర్భసంచి తీసేయటం. కానీ ఇవాళ ఈ మధ్యకాలంలో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఈజీగా చేసుకోవాల్సినటువంటి రొమ్ము క్యాన్సర్ అనే విషయంలో మనం చక్కగా వాళ్ళకి అవగాహన కల్పిస్తే దీని బారిన పడకుండా, ఒకళ్ళ బారిన పడ్డా కూడా నిజంగానే పోనీ అది క్యాన్సరే అనుకుందామండి, అయినా కూడా తొందరగా గుర్తించి తొందరగా ట్రీట్మెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఏదో గడ్డలే అని చెప్పేసి పట్టించుకునే పరిస్థితి. ఆడవాళ్ళు సామాన్యంగా ముదిరే వరకు చెప్పరు. అందులో గర్భసంచికి సంబంధించినటువంటి అలాగా విజనల్ డిశ్చార్జెస్ ఏదైనా ఉంటే అసలు చెప్పరు. ఆ పెద్దవాళ్ళు ఏమన్నా సలహా అడిగితే ఆయన మా ఆడవాళ్ళకి తప్పదో ఇవన్నీ మామూలుగా వాళ్ళు కొట్టి పారేస్తారు. అలా కాకుండా ఒక 10-15 రోజులో 20 రోజులో మించి తెలుపు కనపడినా, వేళల్లో ఎరుపు కనపడినా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకుని దానిని మందులు ఏ మందులు వాడుకోవడం అనేది తర్వాత విషయం అండి. ఇప్పుడు మనకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా లేడీ డాక్టర్లు ఉన్నారండి, 4 ఉన్నారు. ఎన్నాళ్ళుగా సీనియర్ల వాళ్ళు ఇలాంటి వాటికి బ్రహ్మాండంగా వైద్యం చేస్తారు వాళ్ళు. అది క్యాన్సర్ అవనివ్వండి, అయినా కూడా ఆ మందులతోటి మెడిసిన్స్, ఎంతో అద్భుతమైనటువంటి ఆయుర్వేదం యోగాలు ఉన్నాయి, అలాగే మూలికా యోగాలు ఉన్నాయి. దేనితో అయినా సరే దీన్ని చక్కగా వైద్యం చేయడానికి అక్కడ డాక్టర్లు ఉన్నారు. ఇది తెలియదు చాలామందికి. ఇది తెలియజెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఉన్నది కాబట్టి మనం ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా మనం ఈ విధంగా తీసుకెళ్ళి స్త్రీలలో ఈ అవగాహన కల్పించినప్పుడు, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ విషయంలో, గర్భసంచి సంబంధించినటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ వీటి విషయంలో మనకు అందుబాటులో ఎన్నో మూలికలు ఉన్నాయండి. ఎవరో డాక్టర్లు కూడా అక్కర్లా, నాలాంటి కూడా అక్కర్లా. ఇలాంటి గర్భసంచికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి చక్కగా ప్రతి గ్రామంలో ఉండేటువంటి రావి చెట్టు, అశోక చెట్టు, మర్రి చెట్టు, తర్వాత ఇలాగ చాలా మనకు అందుబాటులో ఉన్న చెట్లు ఉన్నాయి, మూలికలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. వీటితోటి వాళ్ళు చక్కగా వాళ్ళే చేసుకోవచ్చు. మీరు బిళ్ళగోరింట అని విరిగి ఉంటారండి, ఎర్ర పూలు తెల్ల పూలు వస్తుంటాయి. ఆ బిళ్ళగోరింట చెట్టు ఆకు రసం కానీ, మొక్క ఆకు రసం కానీ, ఆ పువ్వులు కానీ చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు.